చూసినా సరే నేను చెప్పే ఈ 3 పాయింట్స్ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండాలి. నెంబర్ 1 వర్డ్ ఆఫ్ గాడ్, నెంబర్ 2 విజ్డమ్. ఈ జ్ఞానము ఈ వర్డ్ ఆఫ్ గాడ్కి మ్యాచ్ అవుతుందా? నువ్వు తీసుకునే డెసిషన్ నీకు ఇచ్చిన జ్ఞానముతో వర్డ్ ఆఫ్ గాడ్ మ్యాచ్ అవుతుందా? వ్యతిరేకంగా ఏదైనా ఉందా? నువ్వు తీసుకున్న సిచ్యువేషన్ బైబిల్లో ఏ దైవజనుడికైనా జరిగిందా? అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ దైవజనుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు? యు సీ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే లూయి కింద పడ్డాడో వాడి బొక్క ఎరిగిపోయిందని డాక్టర్ చెప్పాడు. నేను ఓవర్ఫ్లో కాన్ఫరెన్స్ డే 2లో ఉన్నాను, సో డే 1లో ఉన్నాను. బొక్క విరిగిపోయిందని నాకు తెలిసింది. నేను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాడు నా స్థితిలో చూసి నాకు కలిగిందంతా ఒక్కటే వాక్యం నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఎముకలను మాంసముగా మార్చిన దేవుడు. చనిపోయిన మృతదేహాల్లో ఎండిపోయినాక ఎముకలు మిగిలిపోతాయి కదండి, ఆ ఎముకల పైన ప్రవచించగా ఆ ఎముకలు కట్కట్లాడుతూ మాంసంగా మారి మనిషిగా నిలబడి సైన్యముగా దేవుడు చేశాడంట ఎముకలను. ఆ వాక్యము నా నోటుకొచ్చి నేను నా కొడుకు పైన ప్రకటించాను. దేవా, చనిపోయిన మృతదేహాలనే వారికి మిగిలిన ఎముకలనే నువ్వు కట్టి మానవుడిగా చేసిన దేవుడవు. నా కొడుకు ఒక్క ఎముక ఎరిగితే నువ్వు కట్టలేవా? ఖచ్చితంగా కడతావయ్యా అని విశ్వాసముతో నేను ప్రార్థించిన దినము నాకు గుర్తుంది. ఏమాత్రము రోధించలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. సెకండ్ డే ఓవర్ఫ్లో కాన్ఫరెన్స్కి వెళ్ళి గొప్పగా పరిశుద్ధాత్మని కార్యములు జరిగించారు. హల్లెలూయా. సో నీకు కలిగే ఆలోచన ఎప్పుడైనా నువ్వు సిచ్యువేషన్లో ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు బేసిక్ బ్యాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చెప్తుంది? ఈ సిచ్యువేషన్లో నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, ఈయన గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? గో బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ సొంత బుద్ధితో నువ్వు డెసిషన్స్ తీసుకోదంటున్నాడు. ఏం కాదులే, చేద్దాంలే, చూద్దాంలే, పడ్డాక మళ్ళీ లేద్దాంలే కాదు. పడకుండా విశ్వాసముతో జ్ఞానముతో ఎలా డెసిషన్ తీసుకోవాలో దేవుడు 2026లో నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ధారాళముగా నీకు ఇవ్వబోతున్నాడు. క్లారిటీతో నువ్వు డెసిషన్స్ తీసుకోబోతున్నావు. హల్లెలూయా. 10 yearsలో ఏం కావాలో నాకు ఇప్పుడే కావాలి. నో, దేవుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తాడంట. హల్లెలూయా. 3 yearsకి ఏం కావాలో నాకు చెప్పు దేవా. నో, ఐ టెల్ యూ వాట్ యూ షుడ్ డూ దిస్ వీక్. ఈ వారంలో నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను అంటున్నాడంట. ఆజ్ఞ తర్వాత ఆజ్ఞ నేను నీకు కలుగజేసేదను. హల్లెలూయా. 10 years ఏం చేయాలో నీకు చెప్తే 10 years వరకు నీకు దేవుడు ఎందుకు? Why do you need God for next 10 years if you know what to do next 10 years? అందుకే దేవుడు ఆయన పైన ఆధారపడేలాగా చేసుకుంటాడు. ఎవ్రీ స్టెప్ ఆయన పైన ఆధారపడాలి. దేవా, నెక్స్ట్ ఏం చేయాలయ్యా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలయ్యా అని అడిగేలా చేసుకుంటాడు. ఆయన పేరు జెలస్ గాడ్ అండి. హిస్ నేమ్ ఇస్ అ జెలస్ గాడ్. జెలస్. నా బిడ్డలు నన్నే ప్రేమించాలి, నా బిడ్డలు నన్నే అడగాలి, నా బిడ్డలకి నేనే చెప్పాలి, నా బిడ్డలను నేనే నడిపించాలి, నా బిడ్డల నోటి ద్వారా నేనే ఘనత పొందుకోవాలి అని కోరుకునే దేవుడు. హల్లెలూయా. సో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ నీకు కలగజేస్తారంట. సో డోంట్ ఆస్క్ గాడ్, దేవా 10 years నేను ఎక్కడ ఉండాలో నాకు చెప్పాయా. కాదు, దేవా ఈ వారం నేను ఏం చేయాలో నాకు చెప్పాయా. వాట్ షుడ్ ఐ డూ దిస్ వీక్? ఈ వారంలో నేను ఏం మాట్లాడాలో నాకు, ఈ వారంలో నేను ఎవరిని కలవాలో నాకు చెప్పాయా. ఈ వారంలో నా కుటుంబంతో నేను ఎలా ఉండాలో చెప్పాయా. ఈ వారం నేను ఏం అప్లై చేయాలో నాకు చెప్పాయా. ఈ వారం నేను ఏం నేర్చుకోవాలో నాకు చెప్పాయా. ఈ వారం నేను వాక్యాన్ని ఎలా నేను ధ్యానించాలో నాకు చెప్పాయా. టీచ్ మీ. ఇఫ్ యూర్ అ సిన్సియర్ క్రిస్టియన్, వాక్యానికి కట్టబడి కమిటెడ్గా ఉన్నారా, దేవుడు మాట్లాడినట్టు స్టిల్ స్మాల్ వాయిస్, సన్నటి స్వరం. మీకు ఉదాహరణ చూపిస్తాను. ఎలీషా కొండ మీదకి పోతాడు. కొండ మీద పోయినప్పుడు దేవుని స్వరము పెద్ద గాలిలో ఉంటుంది అనుకుంటాడు, పెద్ద కొండ అనుకుంటాడు, పెద్ద తుఫాన్ అనుకుంటాడు, పెద్ద వర్షం అనుకుంటాడు. ఇక్కడ ఎందులో రాదు, అన్నీ వచ్చిపోతాయి, కానీ ఎక్కడ ఆయన స్వరం వినపడదు. సడన్గా కామ్గా అయిపోతాడు. అప్పుడు సన్నటి స్వరంతో దేవుడు మాట్లాడతాడంట. లెట్స్ రీడ్ దట్. 1 Kings chapter 19, 11-12. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు. అందరూ పర్వతము మీద అని చెప్పండి, యెహోవా సముఖమందు అని చెప్పండి. ఆయన నీతో మాట్లాడాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఒంటరిగా ఆయనతో ఉండటము. దేవుడి స్వరము వినాలనుకున్నా, డెసిషన్స్ మీరు తీసుకోవాలనుకున్నా, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సీక్రెట్స్ టు టేక్ మేజర్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఐ గో అలోన్ ఆన్ టాప్ ఆఫ్ మై రూమ్. నా రూమ్లోకి వెళ్ళిపోయి నేను గద్దేసేసుకొని, ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందండి, పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, ఆయన మాట వినాలంటే ఆయన ముందు నించోండి. ఫస్ట్ మీరు ట్రాఫిక్లో, రోడ్డు మీద, ఇక్కడ అక్కడ కాదు, స్ట్రిక్ట్గా స్ట్రాటజిక్ డిసిషన్ మీ లైఫ్లో కావాలనుకుంటే. చూసి దేవుడు ట్రాఫిక్లో కూడా మాట్లాడే దేవుడు అండి. ట్రాఫిక్లో మాట్లాడ్డా అని అంటారు కొంతమంది, అన్ని చోట్ల మాట్లాడే దేవుడు. కానీ వెన్ యూ వాంట్ టు స్పెండ్ దట్ అలోన్ టైమ్ విత్ గాడ్, ఆ ఇంటిమసీ టైంలో స్ట్రిక్ట్గా సీరియస్గా దేవుడు మీతో మాట్లాడతాడు. ద లార్డ్ విల్ స్పీక్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా
ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. సో చాలా మంది ఏమనుకుంటారు, గాల్లో ఉంటాడేమో దేవుడు, తుఫాన్ లాగా వచ్చేస్తే దేవుడు అక్కడ ఉంటాడు. అలాగే అనుకున్నానంట ఎలైజా, కానీ గాల్లో లేడంట, తుఫాన్లో లేడంట. బలమైన గాలి వీచెను, పర్వతములు బద్దలాయను, అక్కడ కూడా దేవుని స్వరం వినిపించలేదంట. తర్వాత ఏమైంది? గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపము నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపంలో కూడా లేడంట. సో టీవీ 9 న్యూస్ చూస్తూ దేవుడు మాట్లాడాలంటే మీకు కుదరదు. సెల్ ఫోన్లో నోటిఫికేషన్స్ చూస్తూ దేవుడు మాట్లాడాలంటే కుదరదు. ఈ విభిన్నమైన సౌండ్ మీకు వస్తూ దేవుడు మాట్లాడాలంటే వినబడదు. ఇవన్నీ సౌండ్ల తర్వాత ఏమందో చూద్దాం. ఇప్పుడు ఎలైజా ఏం చేశాడంట? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంట. రైట్? ఏం చేసుకున్నాడంట? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంట, నోటిఫికేషన్స్ బంద్ చేశాడంట. ఇప్పుడు ఏమందో చూద్దాం, చదవమ్మా. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా, అందరు నోటిఫికేషన్స్ ఆగిపోగా అని చెప్పండి, సెల్ ఫోన్ ఆగిపోగా అని చెప్పండి. ఏమైందంట? నోటిఫికేషన్స్ అయిపోగానే మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మలముగా, a still small voice ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ఆఫ్టర్ ద ఫైర్ a still small voice. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక్క స్వరము వినబడెను. ఒక్క స్వరము మీకు వినబడాలంటే దేవుడు మీకు ఈరోజు అడుగుతుంది, స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్, స్విచ్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్స్, స్విచ్ ఆఫ్. మీ పక్కన ఉన్న గోలని మీరు పక్కన పెట్టండి, రూమ్లోకి వెళ్ళిపోండి, గదేసేసుకోండి. నీవు ఆయన సముఖమందు నిలిచినప్పుడు ఏ తుఫాను గాలి సౌండ్ నీకు వినపడకున్నంత స్టిల్ సౌండ్లో మీరు ఉండాలంట. అప్పుడు ఒక చక్కటి సన్నటి స్వరముతో నేను నీతో మాట్లాడేదని అంటున్నాడు. ఐ విల్ స్పీక్ టు యు విత్ స్టిల్ స్మాల్ వాయిస్. వాక్యం ద్వారా మాట్లాడతాడంట, విజ్డమ్ ద్వారా మాట్లాడతాడంట, మరియు స్టిల్ స్మాల్ వాయిస్ విస్పర్తో దేవుడు నీతో మాట్లాడతాడంట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చర్చ్. ఈ మూడు కూడా అలైన్ అయ్యి ఉండటము చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి అటు ఇటు పోయినా సరే దేవుడు మాట స్పష్టంగా నీకు వినిపించదు.